రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. ఓం శ్రీ విరాట్ చిన్న వ్యాపారులు మరియు చేతి వృత్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్ పవర్ ఆఫీస్ సెంటర్లో ఆదివారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాధ్యక్షులు గోనుకుంట వీరబ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి సింగోతు శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ నజీర్, కోశాధికారి నిర్మాణూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోనుకుంట వీరబ్రహ్మచారి మాట్లాడుతూ, మున్సిపాలిటీ అధికారులు పవర్ ఆఫీస్ క్వార్టర్స్ వద్ద చిన్న వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న బంకులను తొలగించమని ఆదేశించడం అన్యాయమని, గతంలో ప్రభుత్వం స్వయంగా కాలువలు వేసి మాన్యువల్ ఏర్పాటు చేసి తరువాత మళ్లీ బంకులు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారని, అంతేకాక గత 10 ఏళ్లుగా పన్నులు కూడా చెల్లిస్తున్నామన్నారు. ఇప్పుడు మళ్లీ బంకులు తొలగించమని చెప్పడం పేద మధ్యతరగతి వ్యాపారులపై అన్యాయం చేయడమేనన్నారు. మున్సిపాలిటీ ఉద్దేశం ఈ వ్యాపారులను ఖాళీ చేయించి మరొకరికి కేటాయించాలనే భావంతో ఉందని అనిపిస్తుందని, ఇది సరైన విధానం కాదని, చిన్న వ్యాపారులు చేతి వృత్తులు బ్రతికితేనే సమాజం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకువెళ్లి పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. 20 సంవత్సరాలుగా ఇక్కడే జీవనోపాధి సాగిస్తున్న బీసీ వర్గాలు, చిన్న వ్యాపారుల హక్కులను కాపాడాలని మున్సిపల్ కార్పొరేషన్ సంఘం అభ్యర్థించింది.
తీస్తున్నారు. మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నాము. కాలువలు తీస్తారని బొంకులు కట్ చేస్తున్నారండి. మేము ఎట్లా బతకాలి? తీసుకో. 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం సార్. ఇప్పుడు బొంకులు తీసేస్తే మేము ఎలా బతకాలి? కొంచెం దయచేసి అర్థం చేసుకొని ఇక్కడి నుంచి మమ్మల్ని 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. మేము ఇక్కడ పంచర్ షాపులు, చెరుకు షాపులు అన్నీ జీవనోపాధి ఇది అయింది మాకు. పిల్లగాళ్ళని ఇక్కడే చదివించుకున్నాము. ఇక్కడే మా జీవనోపాధి జరుగుతుంది. సడన్గా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీ షాపులు తీసేయండి, కాలువలు తీయాలన్నారు. ఆల్రెడీ కాలువలు కట్టి ఉన్నాయి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. డ్రైనేజీ బాగానే పోతుంది. ఎవరైనా కాలువ కట్టాల్సి ఉంటే అక్కడ తీసుకొని చేసి మళ్ళీ అక్కడ పెట్టి. ఓం శ్రీ విరాట్ చిన్న వ్యాపారులు మరియు చేతివృత్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ గోనగుంట వీరబ్రహ్మచారి అధ్యక్షులు, మన ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి కర్నూలు రోడ్డు పవర్ ఆఫీస్ వారి హౌసింగ్ బోర్డు అంటే కాలనీ పవర్ ఆఫీస్ వారి హౌసింగ్ బోర్డు గోడకు సంబంధించి ఉన్నటువంటి చిన్న వ్యాపారులు మరియు చేతివృత్తుల సంఘం వారు కనీసం గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటూ వారి చేతివృత్తులు నిర్వహించుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చెరుకు రసం బళ్ళు అంటే వెల్డింగ్ షాపులు అట్లాంటివి ఏర్పాటు చేసుకొని దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నటువంటి వారిని ఈనాడు మున్సిపాలిటీ వారు వేరే వారికి కేటాయించాలనే ఉద్దేశంతో కాలువలు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితం గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ రోడ్డు విస్తరణ చేసి మరి వీళ్ళని పక్కన పెట్టి మళ్ళా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆల్రెడీ కాలువలు పటిష్టంగా స్టాండర్డ్గా కట్టారు. పెద్ద సైజు కాలువలే కట్టి మాన్యువల్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మాన్యువల్స్లో ఈ 10-15 సంవత్సరాల నుంచి కూడా మాన్యువల్స్ క్లీన్ చేసుకుంటూ పోతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అలాంటిది ఈ సంవత్సరం మున్సిపాలిటీ వాళ్ళు ఈ నిన్న కాక మొన్న వచ్చి వీళ్ళందరినీ డిమాండ్ చేసి బొంగలన్నీ తీయాలని చెప్పేసి చెప్పడం అనేది అసభ్యకరమైన అంశం అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ఈ విషయంపై మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి యొక్క ఆదరణ పొంది ఈ యొక్క సభ్యులందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆల్రెడీ ఈ సంఘ సభ్యులందరూ కూడా చాలా నష్టపోయే ప్రమాదం ఉందని ఈ విషయంలో మున్సిపాలిటీ వారికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రతినిధులుగా నిలబడి వీరందరికీ కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.